సీనియర్ పిరమిడ్ మాస్టర్, ధ్యాన జగత్ పబ్లిషర్ కేశవరాజు గారు మరియు రాజమండ్రి సీనియర్ పిరమిడ్ మాస్టర్, ఫస్ట్ పిరమిడ్ హౌస్ కట్టారు రాజమండ్రిలో మూర్తి గారు. వారి యొక్క అమూల్యమైన ఆత్మజ్ఞాన సందేశాన్ని మనకు అందిస్తారు మాస్టర్స్. అందరూ చక్కగా ఆ జ్ఞానాన్ని అందుకున్నాము. ముందుగా మనకు పిఎస్ఎస్ఎం ద్వారా లక్షలాది మందిని ధ్యానులుగా, శాకాహారులుగా మార్చి మన జీవితాలను ధన్యం చేసినటువంటి పత్రిజీ పైన ఒక పాట రాయడం జరిగింది. మొట్టమొదటి పాట సావిత్రి పుత్ర రారని. అండ్ నేను రాశానంటే నేను రాసిందే కాదు, మాస్టర్స్ నా దగ్గర రాపిచ్చారు. కాణిపాకంలో క్లాస్కి వెళ్ళాను, ఇంకా రాలేదు, మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి అంటే రఘుకుల తిలక పాట వింటున్నాను అటు పెట్టే లోపల వచ్చింది. ఇదే ట్యూన్లో పత్రిజీ పైన ఒక పాట ఎందుకు రాయకూడదు అని అనుకున్నానండి. వెంటనే అదే ట్యూన్లో ఆ మొత్తం పాట వచ్చింది. మొదట ఆ పాట విని తర్వాత మనం స్టార్ట్ చేద్దాం. వీడియో రాదు, అయినా ఆడియోలో మనం సావిత్రి పుత్ర రారా పాట విందాం. అయిన తర్వాత నేను మూర్తి గారు మాట్లాడతాం. మాస్టర్స్, సావిత్రి పుత్ర రారా నీ జ్ఞానము పంచగరారా. ఎలా ఉంది? చప్పట్లతో. నేను రాశాను అంటే గర్వం అవుతుంది. నేను రాయలేదండి, నా దగ్గర రాపిచ్చారు మాస్టర్స్. 2003లో ధ్యానం అందరికీ అవసరం అనేటువంటి ఒక పాకెట్ సైజు బుక్ రాపిచ్చారు. అది ఇప్పుడు ప్రతి నెలా కూడా మరి తెలుగు చదివే వాళ్ళందరూ, ప్రచారం చేసే వాళ్ళందరూ కూడా ప్రతి నెల ఒక 5,000 పాకెట్ బుక్స్ తీసుకొని పంచుతున్నారు స్కూల్స్లో, ఎక్కడ ప్రచారం అయితే అక్కడ. మరి 2025 ఆగస్టు 8వ తారీఖున కాణిపాకం గోపాలకృష్ణ గారు వాళ్ళు క్లాస్కి పిలిస్తే అక్కడ వెళ్ళాను. మరి అక్కడ ఒక 5 నిమిషాలలో ఈ పాట రాపిచ్చారు మాస్టర్స్. అప్పటి నుంచి వారంలో 2 రోజుల 3 రోజుల్లో నిద్ర లేపుతారు మాస్టర్స్. ఇట్లా నిద్రపోతుంటాం కదండి, టచ్ చేస్తారు. ఆ స్పర్శ మాత్రమే తెలుస్తుంది. నిద్ర లేచిన వెంటనే ఎవరు కనపడరు, నా మైండ్ అంతా బ్లాంక్ అయిపోతుంది. ఒక పదం ఇలా గాలిలో చూపిస్తారు. ఎవరు పక్కన ఉన్నట్టుగా ఏంటగా గాలిలో పదం చూపించారంటే దానిపైన పాట రాయంటారు. ఒక పదం చూపించి పాట రాయడం ఏంటి అని నేను అడుగుతాను, క్వశ్చన్ చేస్తాను వాళ్ళని. నువ్వు మొదలుపెట్టి మేము చెప్తామంటారు. అలా ఇప్పటికీ 66 పాటలు వచ్చాయి. దాంట్లో 10 మాత్రమే రికార్డ్ అయినాయి. దాంట్లో ఎన్నెన్నో అద్భుతమైన, ఫస్ట్ సాంగ్ సావిత్రి పుత్ర రారా అయితే, రెండోది పబ్లిక్ ఏమనుకుంటారు, వీళ్ళు ఎప్పుడూ ధ్యానం ధ్యానం అంటారు అని అనుకుంటారు కదా. దానికి ఒక పాట వచ్చింది, రెండో పాట. యోగా చేసి చూడు, నీలో కలిగే మార్పులు చూడు, ధ్యానం చేసి చూడు, నీలో వెలిగే వెలుగులు చూడు అనే ఒక పాట వచ్చింది. అది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ధ్యాన జగత్ టీవీ యూట్యూబ్ ఛానల్లో ఈ సాంగ్స్ అయితేనేమి, పత్రిజీ ప్రవచనాలు అయితేనేమి, ధ్యాన జగత్ విశేషాలు అయితేనేమి, జూమ్లో జరిగేటువంటి క్లాసులు అన్నీ కూడా ధ్యాన జగత్ టీవీ యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి. ఒక వారం ముందు ఒక పాట వచ్చింది, అన్ని పదాలే, పదము పదము కలిపితే పాట అవుతుంది అని వచ్చింది. దాని ఏంది గొప్ప విషయమా అని నేను క్వశ్చన్ చేశాను. నువ్వు రాయి, మేము చెప్తామన్నారు. పదము పదము కలిపితే పాట అవుతుంది, శ్వాస మీద ధ్యాస పెడితే ధ్యానం అవుతుంది అనేటువంటి పాట వచ్చిందండి. అది మొత్తం స్టూడెంట్స్ కోసమే, పిల్లల్లో ఎలాంటి మార్పు వస్తుంది ధ్యానం చేస్తాని. ఆ పాట రిలీజ్ అయిన గంటకే మరి పటాన్చెరులో మంజీరా స్కూల్ ఉంది, మన పిరమిడ్ మాస్టర్లే, వాళ్ళు వెంటనే చూసి ఆ రోజు పిల్లలకి ధ్యానం చేయించేటప్పుడు ఈ పాట పెట్టారు. అది ఇప్పుడు స్టూడెంట్స్కి మనం ఎన్ని చెప్పినా కూడా, తల్లిదండ్రులు ఎంత చెప్పినా, టీచర్ ఎంత చెప్పినా కూడా అంతగా ఒక 80% ఎక్కుతుంది అనుకోండి. అదే పాట ద్వారాగా చెప్తే బాగా రిసీవ్ చేసుకుంటారు కదా. కాబట్టి ఇప్పుడు ఎక్కడైతే స్కూళ్ళల్లో ధ్యానం చెప్తున్నారో వాళ్ళంతా కూడా ఆ పాట పెట్టి ధ్యానం చేపిస్తున్నారు. నిన్ననే మీరు చూశారు కదా, శంకర హర హర. మనం ఎవరికి చెప్పుకోవాలండి? మన దేవుళ్ళకే చెప్పుకోవాలి మనం. ఆ పాటలు నిన్న మీరు విన్నారు కదా, శంకర హర హర. మరి ఎప్పుడు మానవుడు మారతాడు? ఆ జలచరాలను చంపి తినేస్తున్నాడు, వేటాడి మరి జంతువులను చంపేస్తున్నాడు. ఇంట్లో ప్రేమగా పెంచుకునేటువంటి ఆ యొక్క మనం పెంచుకుంటూ ఉంటాం కానీ మేకలు, ఇవన్నీ కోళ్ళని, వాటిని కూడా బంధువులు వచ్చారని చంపేస్తున్నాము.
ఎప్పుడు మారుతాడు ఈ మానవుడని ఎవరిని అడగాలి మనం? ఆ శంకరుని అడగాలి. ఆ పాట నిన్న మనం రిలీజ్ చేసుకున్నాం, మీరు యూట్యూబ్లో చూడవచ్చు. ఇంకా ముఖ్యంగా మరి మనకు సమయం తక్కువ ఉంది కాబట్టి, నా పేరు కేశవరాజు. 1994లో ఫిబ్రవరి 28వ తారీఖున బ్రహ్మర్షి పితామహ పత్రిజీని కలిసేటువంటి భాగ్యం ఈ జన్మకు దొరికింది. ఎందుకు భాగ్యం అంటున్నానంటే, నేను చిన్నప్పటి నుంచే వెతుకులాట ప్రారంభమైంది. మరి మనల్ని బయట పంపరు కదా చిన్నపిల్లలు, అప్పుడు తప్పిపోతారని. 10th క్లాస్ అయిన తర్వాత నాకు కొంచెం ఫ్రీడమ్ వచ్చింది. అప్పటి నుంచి విస్తృతంగా ఎక్కడెక్కడో ఆశ్రమాలు తిరిగాను, ఎన్నో తిరిగాను. ఎక్కడ నేను ఎమడలేకపోయాను. డీటెయిల్గా చెప్పేది నేను క్లుప్తంగా చెప్పేస్తున్నాను. తర్వాత చదువు అయిపోయిన తర్వాత నేను కేశవరత్న అడ్వర్టైజర్స్ అని ఓన్ బిజినెస్ పెట్టుకున్నాను, అడ్వర్టైజింగ్ ఏజెన్సీ. దాని ద్వారాగా మరి అనేక సంస్థల్లో మెంబర్స్గా, ఎగ్జిక్యూటివ్ మెంబర్గా, సెక్రటరీగా, వైస్ ప్రెసిడెంట్గా, ప్రెసిడెంట్గా కూడా చేశాను. ఆ సందర్భంలో ఎక్కడ చూసిన మాటల్లో అడిగేవాడిని నేను, సరే ఇదంతా వేస్ట్, మనతో రానిది ఇదంతా మనం చేసే పనులన్నీ, మనతో వచ్చేది ఒకటి ఉంది ధ్యానం, దానికి సరైన మార్గం దొరకట్లేదు, ఎక్కడికి పోయి నేను ఎమడలేకపోతున్నాను అని మా ఫ్రెండ్స్తో అంటూ ఉంటే, కరెక్ట్గా 94 ఫిబ్రవరి 28వ తారీఖున సాయంత్రం 5 గంటలకు మా ఫ్రెండ్ చెప్పాడు, నువ్వు ధ్యానం అంటావు కదా, సుభాష్ పత్రి గారు ఆయన కర్నూలు నుంచి వచ్చారు, ఆయన ధ్యానం గురించి చెప్తాడంట. అంటే ఎక్కడికి వస్తారంటే, తిరుపతిలో కపిల్ తీర్థం నుంచి తిరుమల వెళ్ళే దారిలో దివ్యారామం అనే టీటీడీ నర్సరీ ఉంది, అక్కడికి వస్తారు అని చెప్పారు. ఆ రోజు సోమవారం మేమంతా అక్కడికి చేరుకున్నాం, 4 మెంబర్స్ ఫ్రెండ్స్. ఆ రోజు సముద్రాల లక్ష్మయ్య గారు సోమవారం బాలాజీ సత్సంగం అని రిటైర్డ్ పీపుల్కి భగవద్గీత చెప్తారు. మేము పోయే లోపల జరుగుతుంటే మరి అక్కడ కూర్చున్నాం. మేము అక్కడ కుర్చీలు ఏమి వేసేది లేదు, అడవి కదండి, సిమెంట్ తిన్నెలు కట్టున్నారు, కూర్చున్నాం. సముద్రాల గారు మాట్లాడిన తర్వాత, ఈరోజు ఇంతటితో ఈ కార్యక్రమం అయిపోయింది, ధ్యానం గురించి చెప్పడానికి సుభాష్ పత్రి గారు ఆయన కర్నూలు నుంచి వచ్చారు, ఎవరికైతే ఇష్టం అంటే వాళ్ళు ఉండండి అని చెప్పి ఆయన కూడా దిగేశాడు. ఆయనతో పాటు వచ్చిన 150 మంది వెళ్ళిపోయారు. మిగిలింది మా ఫ్రెండ్స్, మేము 4 పత్రిజీ. నేను ఎంతోమంది స్వామీజీలని, విభూతి పెట్టుకునే వాళ్ళని, గడ్డాలు పెంచుకునే వాళ్ళని, కాషాయ వస్త్రాలను చూసేసాను అప్పటికి. ఈయన ధ్యానం అంటున్నారు, గురువు అంటున్నారు, ఏంటి టీ షర్టు జీన్స్ ప్యాంట్ వేసుకోండు, నున్నగా గడ్డం గీకోండి, అది ఎలా మాట్లాడించాలి? మామూలుగా గురువుల దగ్గరికి వెళ్తే పాద నమస్కారాలు చేయమంటారు, ఇలాంటి నమస్కారాలు, దండలు ఇవన్నీ ఉంటాయి కదండి. ఈయన దగ్గర ఏమీ ఇలాంటివి కనపడట్లేదు, ఏం చేయాలి అనుకుంటూ నేను ముందుకెళ్ళానండి. ముందుకెళ్తే ఆయన కూర్చున్నారు కదా, ముందుకెళ్తే ఆయన చేయి చేశాడు, నేను కూడా చేయి చేశాను. చేయి గట్టిగా పట్టుకున్నాడు, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశాడు. మనమేం తక్కువ, నేను కూడా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశాను. ఏం మాయ చేశాడో, కళ్ళల్లో ఏం చేశాడో కానీ ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసిన వెంటనే ఈ జన్మకి ఈయన ఆఖరి గురువు అని నా మైండ్ చెప్తుంది, నా మనసు చెప్తుంది. ఏంటి అలా ఫిక్స్ అయిపోతున్నావేంటి, ఎంతోమంది దగ్గర తిరిగావు కదా, ఇలా ఫిక్స్ అయిపోతున్నట్టు మళ్ళీ నాలోనే క్వశ్చన్ వచ్చింది. అయినా సరే ఈ జన్మకి ఈయన ఆఖరి గురువు అని కన్ఫర్మ్ చేసేసింది. అది ఏదైనా కావచ్చు, నా ఆత్మ కావచ్చు, మనసు కావచ్చు, బుద్ధి కావచ్చు, ఏదైనా సరే. ఆ క్షణం నుంచి ఈ క్షణం వరకు కూడా పత్రిజీ ఏం చెప్పారో అదే నేను చేస్తున్నాను. మేము క్షత్రియులమండి, జంజం ఉంటుంది, ఎన్నెన్నో ట్రెక్కింగ్లు వేశాం, తిరుమల శేషాచలం కొండలనే తిరిగాం. అడవులకి వెళ్ళినప్పుడు ఆ వాటర్ ఫాల్ దగ్గర స్నానం చేస్తాం కదా, బనేన్ తీసిన వెంటనే జంజం కనపడింది. రా అన్నాడు. జగమెరిగిన బాపనోడికి జంజమేళ, జగమెరగని బాపనోడికి జంజమేళనాడు. ఓహో, బాపనాయన గురించి నా గురించి చెప్తున్నాడేమో, ఆ పేరు పెట్టి, చేతులు కొటేషన్ లేదు కదా అని. సార్ మీరు చెప్పారు కదా, ఈ క్షణమే తీసేస్తున్నానండి. ఆ రోజే జంజం తీసాడు, పడేశాను ఆ దీంట్లోనే. తర్వాత సార్ వస్తే, మేము 4 కదండి, అప్పటికి సార్ రిజైన్ చేస్తున్నారు. వస్తే 5 రోజులు, 6 రోజులు, 7 రోజులు ఉండేవాళ్ళు, ఒక్కోసారి 10 రోజులు కూడా ఉండేవాళ్ళు. అయితే మరి ఆయన ఒంటరిగా కూర్చోబెట్టేది ఎట్లా అని మేము 4 డ్యూటీలు వేసుకునే వాళ్ళం. ఒక ఆయన ఏమో ప్రిన్సిపాల్, నాదేమో బిజినెస్, ఒక ఆయన రియల్ ఎస్టేట్. ఒక 3-4 గంటలు సార్తో గడిపేవాళ్ళం. ఆ రోజు ఆదివారం, ఇంకా అది ఎనవి తినేసిపోయినా, మాకు చెప్పలేదు కదా, ఎవరు చిన్నపిల్లలు ఇప్పుడు కూడా తినిపించారు మా వాళ్ళు. తినేసిపోతే కేశవరాజు భోంచేసావా అన్నాడు. భోంచేశాను సార్ అన్న. ఒక్క నిమిషం ఉండి ఏం తిన్నామన్నాడు. పలానా పేరు చెప్పేశాను. మళ్ళీ మనం ఎందుకు రిపీట్ చేయాలండి? ఏమనలేదు, అలా సీరియస్గా చూసి, అదే పాపం అనిపించలేదా అన్నాడు. ఎక్కడో కొట్టినట్టు అనిపించింది నాకు. సార్ చిన్నప్పటి నుంచి మాకు అలవాటు అయిపోయింది, నేను సన్నగా ఉండేవాడిని, మా వాళ్ళు పెట్టారు, అదే అలవాటు అయిపోయింది సార్ అన్న. అప్పుడు మాంసాహారం పాపాహారమయ్యా అన్నాడు. సార్ ఇన్ని రోజులు నేను ఈ పదమే వినలేదు సార్,
మాంసాహారం పాపాహారం అంటున్నారు కదా, ఈ క్షణమే వదిలేస్తున్నాను సార్ అని ఆ క్షణమే వదిలేశాను. ఇంటికి వెళ్ళాను. మధ్యాహ్నం వండుకునేది ఉంటుంది కదండి. మా మిస్సెస్ అన్నాను, ఆమె పేరు సుబ్రత్న, ఇట్లా గురువుగారికి చెప్పాను నేను, ఏం చేద్దామంటే మీరు తినుకుంటే నేను కూడా తినండి అని చెప్పింది. మా పిల్లలు హోంవర్క్ చేసుకుంటున్నారు, వాళ్ళని అడిగాం, మీరిద్దరు తినుకుంటే మేము కూడా తినమన్నారు. అదేవిధంగా ఒకే రోజులో అన్ని సంవత్సరాలు 38 సంవత్సరాలుగా ఉన్నటువంటి అలవాటును అలా పక్కన పడేశాం. పత్రిజీ మాట అంటే అంతగా, ఎంత అంటే చెప్పలేనంతగా ఆయన మాటే నాకు సర్వస్వం. నాకు ప్రచారం అంటే చాలా చాలా ఇష్టం. నెలలో 25 రోజులు ప్రచారంలో ఉండేవాడిని. ఒకసారి అడిగాను, సార్ 99లో నన్ను మీరు పిరమిడ్ పార్టీ తరఫున పుత్తూరు కాన్స్టిట్యున్సీకి పోటీ చేయమన్నారు. నేను చూడని పల్లెలు ఎంతెంతో ఉంది, ఈ గ్రామాలంతా తిరిగి నేను ధ్యాన ప్రచారం చేయాలనుకుంటున్నాను, ఒక వెహికల్ తీసుకొని అన్నా. నీది అక్కడ కాదు డ్యూటీ, నేను చెప్తానులే అన్నారు. 5 సంవత్సరాలు ఏం చెప్పలేదు, 6వ సంవత్సరం చెప్పాడు. 2004లో చెప్పారు. ఇప్పుడు నేను డ్యూటీ మార్చేస్తాను. కానీ మా కాలనీలో ఒక మేజర్ ప్రోగ్రాం ఒక్కొక్కరు ఒక 1 year బాధ్యత తీసుకుంటాం. రాయల్ నగర్ కల్చరల్ అసోసియేషన్ అని సెక్రటరీగా బాధ్యత తీసుకున్నాం. సరే ఇప్పుడు వెళ్ళలేనన్నా. మళ్ళీ 1 year వెయిట్ చేశాడు. 2005 ఉగాది రోజు, ఒక్కొక్క సంవత్సరం ఉగాదికి మేము మార్చుకుంటాం డ్యూటీలు. ఇప్పుడు ఫ్రీ అయ్యాను సార్ అని. అటైతే నువ్వు వెళ్ళి వెస్ట్ గోదావరికి అన్నాడు. ఎవరు తెలుసు వెస్ట్ గోదావరిలో? ఎవ్వరూ తెలియదు. ఒక తటవర్తి గారు క్లాసులు చెప్తున్నారు, అది వరకే తెలుసు. నేరుగా భీమవరం వచ్చి దిగాను. ఆయన దగ్గరికి వెళ్ళాను, ఇట్లా గురువుగారు పంపించారన్న. సరే ఉండండి కాసేపు అన్నారు. మధ్యాహ్నానికి డాక్టర్ ప్రతాప్ కుమార్ ఆకువీడి నుంచి వచ్చాడు. నేను కొత్తగా ఉన్నాను కదండి, భాష మనిషిని చూస్తే తెలిసిపోతుంది కదా వాళ్ళకి. ఏ ఊరు అన్నాడు. ఇట్లా వచ్చానన్న. ఏమన్నాడు? గురుగారు ఇలా పంపించారు వెస్ట్ గోదావరిలో ప్రచారానికంటే. నేను లగేజ్ ఆడుందన్నాడు. పలానా చోటు తీసుకోండి అన్నాడు. అప్పుడే అండలూరు వెంకటేశ్వరరావు, మీకు అందరికీ తెలుసు, మేకా వెంకటేశ్వరరావు, ఆయన కూడా వస్తే నీ లగేజ్ కూడా తీసుకో అన్నాడు. నేరుగా ఆకువీడికి తీసుకెళ్ళి ఆ రోజు నా అనుభవాలన్నీ విన్నాడు. ఫ్రమ్ ది బిగినింగ్, తొలి రోజున కూడా అనుభవాలు చాలా ఉన్నాయి. మీకు ఓం నా అనుభవాలని రాయమన్నాడు పత్రిజీ. రాస్తే అవన్నీ కరెక్షన్ చేసినాక ఓం నమశివాయ ఓం కేశవాయ నమః అని టైటిల్ పెట్టాడు. దానికి ధ్యాన మహాయాగంలో మాత్రమే ఆ బుక్ పెడతాం, బరువుగా ఉంటుంది, 240 పేజీలు తీసుకురాలేదు ఇక్కడికి. అనుభవాలని విన్న తర్వాత సరే గురుగారు పంపించారు కదా, మీకు ఒక మోటార్ సైకిల్ ఇస్తాను, ఇతను ఈ జిల్లా అతను, ప్రతి పల్లె తెలుసు, తిరిగి ప్రచారం చేయండి అన్నాడు. అలా ఉదయం బయలుదేరితే సాయంత్రం వరకు పల్లెలు తిరిగి వచ్చేవాళ్ళం. ఈ సందర్భంలో అది ఏలూరులో అప్పారావు అని ఉన్నాడు శాంతినగర్లో. వాళ్ళ ఇంట్లో 2 రోజులు క్లాస్ పెడితే ఒక మేడం అంటే వచ్చారు, వాళ్ళలో ఒకరి గురించి చెప్తాను. ఆమె మరుసటి రోజు మళ్ళీ ఎక్కడ క్లాస్ ఉందంటే మరుసటి రోజు మళ్ళీ ఆ క్లాస్కి వచ్చింది. అప్పుడు పరిచయం చేసుకుంది. నేను డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అండి వెస్ట్ గోదావరికి, మీ క్లాస్ బాగా నచ్చింది, స్టూడెంట్స్కి అంతా బాగా ఉపయోగపడుతుంది అన్నారు కదా, మరి మనం కస్తూర్బా గర్ల్స్ స్కూల్లో ఒక 30 days ప్రోగ్రాం పెడదాం, పిల్లలు ఎలాంటి మార్పు వస్తుందో చూద్దామని అన్నారు. మరుసటి రోజు వెళ్ళాం. కస్తూర్బా గర్ల్స్ స్కూల్లో 15 నిమిషాలు ధ్యాన విశిష్టత, 15 నిమిషాలు ధ్యానం చేయించిన తర్వాత ఇక మీదట మేము రాము, మా తరఫున ఎవరో ఒక మాస్టర్ వచ్చి మీకు ధ్యానం చేపిస్తారని చెప్పాం. కరెక్ట్గా 1 week అంతా మళ్ళీ మేడం, పార్వతి మేడం ఫోన్ చేశారు. నేను అప్పుడు ఆకువీడి ఏరియాలో ఉన్నా. వచ్చేయండి సార్ మాట్లాడాలి అన్నారు. వెళ్ళాను. 1 month అవసరం లేదు, 1 weekలోనే విద్యార్థులు మార్పులు వచ్చాయి. అది చెప్తాను అని చెప్పింది ఆమె. మనం కూడా విద్యార్థి దశ నుంచి వచ్చిన వాళ్ళమే కదా, పాఠశాల దగ్గరికి వెళ్ళినాం కూడా తరగతి గది వరకు దుమ్ము లేపుకుంటూ గిచ్చుకుంటూ గెలుకుంటూ వెళ్తాం కదా. అలా కాకుండా ఈ 1 weekలో వచ్చిన మార్పు ఏంటంటే, కాంపౌండ్ కాడికి వచ్చిన వెంటనే, గేట్లో ఎంటర్ అయిన వెంటనే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నేరుగా తరగతి గది వరకు వెళ్తున్నారు. ఫస్ట్ పాయింట్. రెండవది, హోంవర్క్ బాగా చేసుకొని వస్తున్నారు, శ్రద్ధగా పాఠాలు వింటున్నారు. అంతేకాకుండా ఈ పీరియడ్ వెళ్ళి టీచర్ వెళ్ళి, ఈ పీరియడ్ అయిపోయిన టీచర్ వెళ్ళి, టీచర్ వచ్చే లోపల టాప్ లేసిపోయినంత సౌండ్ చేస్తాం కదా, అది లేకుండా అసలు ఇక్కడ స్కూల్ ఉందా లేదా అనేంత నిశ్శబ్దాన్ని పాటిస్తున్నారు. ఇవన్నీ చెప్పకనే వచ్చిన మార్పులు 1 week మెడిటేషన్లో. అయితే మనం లవ్ అగర్వాల్ కలెక్టర్ని కలుద్దాం, జిల్లా వ్యాప్త కార్యక్రమాలు చేద్దామని చెప్పి మరుసటి రోజు ఆమె తీసుకొని వెళ్ళిందనమాట. లవ్ అగర్వాల్ అంటే చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్, మీకు తెలుసు. వెళ్ళిన వెంటనే 2 minutes లోపలికి పిలిచారు. చెప్పాను నేను సో అని. అయితే ముందు నాకు ధ్యానం చెప్పండి అన్నాడు. అర్ధగంట ధ్యానం చేపించి, అర్ధగంట ధ్యాన విశేషాలు చెప్పిన తర్వాత, ఇది మాకు కొత్తగా ఉంది, ఈ ప్రాజెక్టు మా ఎక్కడా లేదు,
అయితే ఇది మంచిది అంటున్నారు, మరి నేను ఇప్పుడు చేశాను, పార్వతి మేఘను చెప్తున్నారు కాబట్టి మీకు ప్రొసీడింగ్స్ ఎలా కావాలనో రాసుకురండి, నేను సంతకం పెడతానన్నారు. ఎంత ఫ్రీడమ్ ఇచ్చారండి ఒక కలెక్టర్ గారు. అప్పటికప్పుడు నేను రాసుకున్నాను ఎలా ఉండాలి ప్రొసీడింగ్స్ అని. అక్కడే కంప్యూటర్ ఆపరేటర్ చెప్పి టైప్ చేయించారు, కరెక్షన్ చేయించి ఇస్తే ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఏమని ఇచ్చారండి? చరిత్రలో నిలిచిపోయేటువంటి ప్రొసీడింగ్స్. ఆ ప్రొసీడింగ్స్ ఎండిఓకి వెళ్తాయి. ఈ ఎండిఓ ఎంఈఓకి మళ్ళీ ప్రొసీడింగ్స్ ఇచ్చి ఒక్కొక్క స్కూల్ నుంచి ఒక్కొక్క టీచర్ని పిలుస్తారు ఆ మండల కేంద్రానికి. మండల డెవలప్మెంట్ ఆఫీసులోని మీటింగ్ హాల్లో మనం ఆ మండల అధికారులకు అందరికీ, టీచర్స్తో పాటు మండల అధికారులకు అందరికీ, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ, మరి పంచాయతీరాజ్, ఆర్ఎండ్ అందరికీ ధ్యానం చెప్తాం. ఈ టీచర్ వెళ్ళి వాళ్ళ స్కూల్లో 15 నిమిషాలు ధ్యానం చేయించాలి ప్రతిరోజు. అది ప్రొసీడింగ్స్. మా ఫోన్ నెంబర్లు ఉంటాయి, ముందు రోజే మమ్మల్ని ఎండిఓ కాంటాక్ట్ చేయాలి. అంత ఇదిగా రాస్తే అలాగే ప్రొసీడింగ్స్ ఇచ్చారు. వాళ్ళు అక్కడి నుంచి అన్ని మండలాలకు పోస్ట్ చేశారు లెటర్స్. మరి అలా పత్రిజీకి చెప్తే పత్రిజీ దానికి ఏం పేరు ఇచ్చారంటే టైటిల్ ధ్యాన విజ్ఞాన కార్యక్రమం. ధ్యాన విజ్ఞాన కార్యక్రమం అనే టైటిల్తో వెస్ట్ గోదావరిలో అన్ని మండలాలు తిరిగి ధ్యానం చెప్పాం 2005లో. 2006లో వెస్ట్ గోదావరి ఎస్ఎస్సి రిజల్ట్ స్టేట్ ఫస్ట్ వచ్చింది. మీరు ఇంకా రికార్డ్ చూసుకోవచ్చు. ఒకసారి చప్పట్లు కొట్టొచ్చాము ఆ మేడంకి. అయిన తర్వాత మళ్ళీ ఆమె ఈస్ట్ గోదావరికి వచ్చారు. మళ్ళీ ఈ మధ్య ఒకసారి మాట్లాడితే లైబ్రరీస్ స్టేట్ ఆఫీసర్గా ఉన్నారు. మళ్ళీ లాస్ట్ ఇయర్ ద్వారకా తిరుమలకు వచ్చాము, ప్రోగ్రామ్ ప్రతాప్ కుమార్ గారు పిలిస్తే అక్కడికి వచ్చింది మేడం. వచ్చి నేను స్టేట్ ఆఫీసర్, ఎప్పుడు ఆ యొక్క ధ్యానం విలువ నాకు తెలుసు, ఒక లెటర్ పెట్టండి, స్టేట్ వైడ్ మేము ప్రొసీడింగ్స్ ఇస్తాం స్కూల్స్లో కాలేజెస్లో చెప్పేటట్టుగా అని చెప్పారు. దానికి ఒక ట్రస్ట్ ఉండాలి. సరే, నా దగ్గరేమో నేనేమో ధ్యాన జగత్ మ్యాగజైన్ కదా, అప్పుడు ప్రతాప్ కుమార్ గారు వాళ్ళకి చెప్తే సాంబశివరావు ప్రతాప్ కుమార్ అది అంతా రెడీ చేసి 2 months ముందు మీకు ప్రొసీడింగ్స్ వచ్చేసాయి. ఆంధ్రప్రదేశ్లో లోకేష్ గారు ఇచ్చారు. మంత్రి లోకేష్ గారు ప్రతి స్కూల్లో ప్రతి కాలేజీలో ధ్యానం చెప్పేటట్టుగా మనకు అఫిషియల్గా పర్మిషన్ ఇచ్చారు. ఒకేసారి లోకేష్ గారు కూడా చప్పట్లు కొట్టచ్చు, మినిస్టర్ గారికి కొట్టచ్చు, గట్టిగా కొట్టచ్చేమో. అది ధ్యానం యొక్క విలువ. ఆ ప్రోగ్రామ్ అయిన తర్వాత నేను గుంటూరు జిల్లాలో జయలక్ష్మి మేడం అని కలెక్టర్గా ఉన్నారు 2000లో, అక్కడ ప్రోగ్రామ్ చేశాను. 2007లో శశిభూషణ్ కుమార్ కలెక్టర్గా ఉన్నారు ఖమ్మంలో. ఆయన కలిసిన తర్వాత ఆయన ప్రొసీడింగ్స్ ఇచ్చారు. అక్కడ కూడా చేసిన తర్వాత 2007లో అయిపోయింది అది ప్రోగ్రాము. కేశవరాజు, ఇంకా నీ అంతటా నువ్వుగా వెళ్ళొద్దు, ఈ జన్మకి ఎంత చేయాలో అంత ప్రచారం చేసేసావు, నేను ప్రోగ్రామ్ ఇస్తాను, నేను చెప్పిన ప్రకారం నువ్వు వెళ్ళి ప్రచారం చేయాలన్నాడు. అన్నిటికీ ఎస్సే కదండి, మొదట అనుకున్నాను కదా సార్ ఏం చెప్తే అది చేయాలని. 6 months నువ్వు తిరువణ్ణామలైలో ఉండు, ధ్యానయజ్ఞం చేస్తున్నావు 2007లో అన్నారు. ఓకే సార్ అన్నాను. అక్కడికి వెళ్ళి 6 months ఉన్నాను. 2008లో అమర్నాథ్ వెళ్ళాలయ్యా, ప్రోగ్రామ్ ఏర్పాటు చేయాలన్నారు. 200 మందితో అమర్నాథ్ వెళ్ళాం. మళ్ళీ 2009లో కేశవరాజు వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ మరియు మహోతర్ బాబా కేవ్ చూడాలయ్యా, ఏర్పాటు చేయి, నువ్వే చేయాలన్నారు. 300 మందితో ఫస్ట్ పిరమిడ్ మాస్టర్లో మహోతర్ బాబా కేవ్ అండ్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ చూసింది నేనే. పైలట్ ట్రిప్ వెళ్ళి 300 మందితో ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మన శ్రీశైలంలో ధ్యాన యజ్ఞం, శ్రీశైలంలో 3 months ఉండమన్నారు. అయిన తర్వాత సార్ ఏం చెప్తే అదే ఎస్ అనడమే. 2010లో నీకేం పని అయ్యా తిరుపతిలో, నీ హెడ్ క్వార్టర్ హైదరాబాద్ మార్చేస్తానని వచ్చాయన్నాడు. ఇంట్లో అడగాలి కదండి. మా మిస్సెస్ని అడిగాను, ఏంటి మన సొంత ఇల్లు ఉంది ఇక్కడ, అన్నీ ఉన్నాయి, పిల్లలంతా ఏడున్నారు, పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి అనుకోండి, వాళ్ళ శ్వాస వాళ్ళదే, మన శ్వాస మనదే. పత్రి సారు హైదరాబాద్ వచ్చేయమంటున్నారు, ఏం చేద్దామంటే వెళ్ళిపోదామండి అని ఒక్క మాట కూడా ఆలోచించకుండా అలా 2010లో హైదరాబాద్ రావడం జరిగింది. మన మూమెంట్ 1991లో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఏర్పడితే కరెక్ట్గా 10 సంవత్సరాలకంతా అంతవరకు ఒక పాంప్లెట్తో ప్రారంభమైంది మన ప్రచారం. పాంప్లెట్ అంటే గుర్తుకొస్తుంది, తిరుపతిలో పత్రిజీనే పాంప్లెట్ రాసేంత ఇది కూడా తెలియదు కదా ఎలా రాయాలో. సార్ రాశాడు, అన్నమయ్య ధ్యాన జ్ఞాన బోధ అని ఫస్ట్ పాంప్లెట్ తిరుపతిలో సారే రాసి, కేశవరాజు నువ్వే ప్రింట్ చేయాలి అన్నాడు. నా డబ్బులతోనే చేసుకుని వచ్చాను. ఆయన చెప్పాలి కదా పంచామని, పంచండి అన్నారు. మేము 4 వీధులకు వెళ్ళి పంచుతుంటే ఇటు చూపిస్తాం కదండి పెద్ద పెద్ద అక్షరాలతో ధ్యానం అని. చాలామంది పాంప్లెట్ తీసుకోకుండా తట్టేసేవాళ్ళని, కింద పడిపోయేది. కొంతమంది తీసుకొని ఆయన నలిపేసేవాడు, ఎందుకంటే ధ్యానము శాకాహారం ఉందిగా, నలిపేసేవాళ్ళు. 1-2 పాంప్లెట్ తీసుకొని మడిచి పాకెట్లో పెట్టుకొని పోయేవాళ్ళు. సార్ ఇలా జరుగుతుంది, కింద పడిన పాంప్లెట్
తీయమంటారా వద్దంటారా? కింద పడిన పాంప్లెట్ తీయవద్దు. ఈరోజు నువ్వు ఏదైతే వృధా అని అనుకుంటున్నావో ఏదో ఒకరోజు అలాంటి పాంప్లెట్ని తీసుకొని వచ్చి మాకు ధ్యానం చెప్పండి అనే రోజులు వస్తాయివయ్యా. వృధా అయిపోయింది, డబ్బులు పోయినాయి, వృధా అయిపోయింది అని అనుకోవద్దు అన్నాడు. ఎస్, ఆయన మాట ఎస్ అనడమే మన పని. అయితే ఈ మధ్య ఖమ్మం నేను ఎప్పుడు వెళ్తుంటాను, అప్పుడప్పుడు వాళ్ళు పిలిచినప్పుడు అంతా. ఒక ఆయన పిలిచారు, ఆయన ఇంట్లోనే క్లాస్ పెట్టారు. ఇదే మరి పక్కన కూర్చొని ఉన్నాం. మధ్యలో ఆయన లేచిపోయినాడు. ఏదో బాత్రూమ్కి వెళ్తున్నాడులే అనుకున్నా. ఒక 5 నిమిషాల తర్వాత బాగా నలిగిపోయినటువంటిది పాంప్లెట్ కూడా బొరికలు పడిపోయినట్టు పాంప్లెట్ ఒక ప్లాస్టిక్ కవర్లో పెట్టుకొని దాచుకొని తీసుకొచ్చి చూపించాడు. మనం కొంచెం వెటకారంగా మాట్లాడతాం కదండి, తమాషాగా. నేను కూడా అలా అనేసానండి పొరపాటున. ఏంటి దీనికి మించిన పాంప్లెట్ దొరకలేదా మీకు? ఆ బొరికలు పడిపోయింది, నలిగిపోయింది తెచ్చి నాకు చూపిస్తున్నారన్న. సార్, నా జీవితాన్ని మార్చేసినటువంటి పాంప్లెట్ సార్ అన్నాడు. ఇంకొంచెం వివరంగా చెప్పండి అన్న. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ధ్యానం గురించి తెలుసుకోవాలని, నాకు తెలియలేదు. ఒకరోజు నడిచిపోతూ ఉంటే నా ఎదురుగా పాంప్లెట్ పడి ఉంది ధ్యానం అని. వెంటనే తీసుకున్నాను. అప్పటికే మోటార్ సైకిల్ తొక్కేసి బొరికలు పడిపోయింది, మట్టి పడింది. తీసుకొచ్చి శుభ్రపరిచి దాన్ని బాగా చదివి ధ్యానం చేస్తున్నాను. నా జీవితాన్ని మార్చేసినటువంటి ఈ పాంప్లెట్ పడేయకూడదని మళ్ళీ ప్లాస్టిక్ కవర్లో పెట్టుకున్నాను, దాచుకున్నాను సార్ అన్నాడు. చూసారా, ఆ రోజు నేను ఏమనుకున్నాను? పడిపోతే తీయద్దన్నాడు కదా, నాకు రుజువు కావాలి కదా, తీయద్దన్నాడు. దానికి ఆన్సర్ దొరకలేదు. మరి ఆ రోజు తీసుకొచ్చి చూపించాడు. మీ జీవితంలో పత్రిజీ చెప్పిన మాట మీ జీవితంలో ఏదో ఒక రోజు నెరవేరుతుంది, గుర్తుపెట్టుకోండి. నా డౌట్ అట్లే మిగిలిపోయింది. పడేయద్దన్నాడు, పడేస్తే తీసి కింద పడిపోయిందని తీయద్దన్నాడు, దీనికి ఏంటి ఆన్సర్ దొరకలేదు అనుకుంటే దొరికింది. ఒక అద్భుతమైనటువంటి మన జీవితాలలో గొప్ప మార్పు తీసుకున్నటువంటి మహాగురువు గారే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. ఎన్నో జన్మల పుణ్యఫలం లేనిదే కానీ పత్రిజీని కలిసేటువంటి భాగ్యం దొరకదు. నేను ఎంతోమందిని పరిచయం చేశానండి తిరుపతిలో. నా సర్కిల్ చాలా పెద్ద సర్కిల్. స్కూల్స్, కాలేజెస్, ఆల్ ఇన్స్టిట్యూషన్స్, ఆల్ వ్యాపార సంస్థలు, సినిమా వాళ్ళని అందరూ తెలుసు. ఎంతోమందిని పరిచయం చేశాను. ఫలానా సార్ అని. ఆయన ఒక చిరునవ్వు, ఒక నవ్వు నవ్వి నన్ను ఒక దూర చూపు, కోర చూపు అంటారు కదా, అటు చూశాడు. పిచ్చోడా, వీడు శాశ్వతంగా ఉంటాడు అనుకున్నావు, ఈ రోజే వస్తాడని. ఆ చూపులైనా నాకు అర్థం తెలిసిపోయేది. అంతగా ఆయన చూపులోనూ అర్థం ఉంటుంది, ఆయన మాటల్లో అర్థం ఉంటుంది, ఆయన ముఖ కవళికల్లో ఎన్నో అర్థాలు ఉంటాయి. ఒక అతన్ని ప్రతిసారి అనేవాడు, నేను వస్తాను ధ్యానానికి, నాకు టైం లేదు, వస్తానంటే ఒకరోజు వచ్చాడు. సార్, ఈ వాసు అని ఎప్పటి నుంచో వస్తానంటున్నాడు, రాలేకపోయాడు, ఈరోజు వచ్చాడు సార్, ఇంక మీరు రోజు ధ్యానం చేస్తాడంట సార్ అన్న. అతను ఎటు చూసి నన్ను ఎటు చూశాడు. ఆ సిగ్నల్ వచ్చేసింది, ఈరోజు 20 మీటర్ రాడనేది నాకు మెసేజ్ వచ్చేసింది, మళ్ళీ రాలేదు. కాబట్టి మన గురించి మనకంటే గురువు గారికి చాలా బాగా తెలుసు. అర్థమవుతుందా? మీ గురించి మీకంటే, నువ్వు గత జన్మలో ఏంటి, ఈ జన్మలో ఏంటి, ఏ పర్పస్ కోసం వచ్చావు, ఇవన్నీ గురువు గారికి తెలిసిపోతాయి క్షణాలలో. అందుకే మనిషిని పరిచయం చేసిన వెంటనే అలా ముఖం చూస్తాడు. మనం ఏమనుకుంటాం, నా పౌడర్ చూస్తున్నారేమో, నా మేకప్ చూసుకుంటానేమో అనుకుంటాం. కానే కాదు. మిమ్మల్ని చూశాడంటే 2 సెకండ్లు, 2 నిమిషాలలో మీ గత జన్మ, ఈ జన్మ భౌతికపరమైన ప్రగతికే వచ్చారా, ఆధ్యాత్మిక ప్రగతికి వచ్చారా మొత్తం తెలిసిపోతుంది ఆయనకి. నువ్వు భౌతికపరమైన ప్రగతి కోసమే ఈ భూమండలానికి వచ్చావంటే వెంటనే నీతో మాట్లాడు 2 నిమిషాలు ఇటు చూసి పక్కన వెళ్తే ఏంటయ్యా, ఏంటి నీ విషయాలు అంటాడు. ఇలాంటి ఎన్నో సందర్భాలు. ఆ ఒక సంఘటన చెప్పేసి మ్యాగజైన్ చెప్పచ్చా? మరి భీమాస్ రఘు అని తిరుపతిలో పెద్ద లాడ్జి, మంచి వెజిటేరియన్ హోటల్. పత్రిజీ మీరు ఎప్పుడు వచ్చినా మా హోటల్లోనే ఉండాలి అని రిక్వెస్ట్ చేసి అక్కడ ఉండేవాళ్ళు. ఆ భీమాస్ రఘు గారికి తెలియని మినిస్టర్ ఉండదు, తెలియని మరి ఎంపీ ఉండడు, కలెక్టర్ ఉండడు, ఎస్పీ, అందరూ తెలుసు. ఎవరైనా తిరుమలకి వెళ్ళేదానికి వస్తే మంచి వెజిటేరియన్ హోటల్ అంటే ఆయన దగ్గరికి భోజనాన్ని పంపించేవాళ్ళు. అంత బాగా ఉంది భోజనం అని వచ్చి మళ్ళీ థ్యాంక్స్ చెప్పిపోయేవాళ్ళు. పత్రి సారు నేను ఇద్దరమే కూర్చోండామండి. అప్పుడు చెప్పాను కదా ఇందాక ఎవరు ఉంటాం, మేము 4 అని. ఈ భీమాస్ రఘు గారు ఆ కలెక్టర్ని తీసుకొచ్చి, మా బెస్ట్ ఫ్రెండ్ అండి కలెక్టర్ గారు, దర్శనానికి వచ్చారు, వెళ్తూ మీరు వచ్చున్నారంటే నేను తీసుకొచ్చాను అనేసి అన్నాడండి. సారు నేను అంటున్నాను, ఆయన మా ఇద్దరు నిల్చుకొని ఉండే టైం అయిపోయిందని. ఆ కలెక్టర్ని ఇలా చూశారండి. 2 నిమిషాలు చూసి ఏం మాట్లాడలేదు. కేశవరాజు, అప్పుడు 3 అయింది టైం, మధ్యాహ్నం. కేశవరాజు, క్లాస్ ఉందన్నావే, ఎన్ని గంటలకు వెళ్ళాలన్నాడు. యాక్చువల్గా లేదు. అప్పుడే నేను గ్రహించాను. ఒక 5 నిమిషాలు టైం ఉంది సార్ అన్న.
సరే అన్నీ సర్దుకో మనం వెళ్దామన్నాడు. ఈ వచ్చిన కలెక్టర్ అని తెలిసినా కూడా ఏం మాట్లాడలేదు అంటేనే కొంచెం అసహనంగా కిందకి వెళ్ళిపోయాడండి. భీమాసరావు గారు కూడా వెళ్ళిపోయారు. 7 గంటలకు క్లాస్ ఏమి లేదు కదా సార్ అన్నాడు. నేను వేస్తానన్నా. 7 గంటలకు భీమాసరావు గారు వచ్చి, సేమ్ ఏజ్ గురువు గారిది, భీమాసరావు గారి, సార్ మీపై నాకు చాలా కోపంగా ఉంది సార్ అన్నాడు. చెప్పండి రఘు గారు అన్నాడు. నా బెస్ట్ ఫ్రెండ్ పలానా జిల్లా కలెక్టర్ అంటే కూడా కనీసం ఏమంటే కలెక్టర్ గారు ఆరోగ్యం బాగుందా, ఉద్యోగం బాగుందా, ఫ్యామిలీ అంతా ఓకేనా, ఈ 3 మాటలు ఎదురు చూశారు, మీరేమీ మాట్లాడలేదు. కిందికి వెళ్ళిన తర్వాత ఏం గురువు గారు అండి మీ గురువు గారు, కనీసం పలకరించని కూడా తెలియట్లేదు, కలెక్టర్ నన్ను అన్ని వెళ్ళిపోయాడు సార్ అన్నాడు. వెంటనే సార్ ఏమన్నాడు తెలుసా, భీమాసరావు గారు మీరు నేను ఎప్పుడు వచ్చినా ఆశ్రయం ఇస్తున్నారు, భోజనం పెడుతున్నారని, ఎన్ని రోజులున్నా మీరు పైసా తీసుకోకుండా నన్ను అతిథిగా చూసుకుంటున్నారని, అర్హత లేని వాడిని వస్తే నన్ను పొగడమంటావా, పలకరించమంటావా? ఆ కలెక్టర్ ఎవరైనా కానీ 10 జన్మలు ఎత్తే కానీ నా పక్కన కూర్చొని అర్హత లేదు, నేను మాట్లాడే అర్హత లేదండి, ఎలా మాట్లాడమంటారు? మీకు ఇష్టం లేదంటే చెప్పండి, నేను ఎప్పుడే బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతానండు. దట్ ఈజ్ పత్రిజీ. వాడు ఏ స్థితిలో ఉన్న సంబంధం లేదు. కాసంత ఆత్మజ్ఞానం కోసం అన్వేషణ ఉంటే ఆయన చెప్తారు, లేదంటే లేదు. అలాంటి గురువు గారు మన ఇంటికి వచ్చారు. మన ఆయన భోజనం వడ్డిస్తే భోజనం తిన్నాం, పలకరించాడు మన ఇంట్లో. ఎంత భాగ్యం పత్రిజీ మనం కలిసి జీవించడం ఇన్ని సంవత్సరాలు, అవునా కాదా? ఒకసారి పత్రిజీ గారికి గట్టిగా చప్పట్లు కొట్టుకున్నాం. ఈ 32 సంవత్సరాల్లో ఎన్నెన్నో ట్రెక్కింగ్ల అనుభవాలు, ఎన్నెన్నో టూర్ల అనుభవాలు ఉన్నాయి. కానీ మనకిచ్చేది కాస్త సమయం కాబట్టి వాళ్ళు కూడా షెడ్యూల్ చాలా టైట్గా ఉంటుంది కాబట్టి ధ్యాన జగత్ గురించి మీకు చెప్పేసి నేను విరమించుకుంటానండి. పత్రిజీ 3 విషయాలు చెప్పారు: ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. ధ్యానానికి మరి ఎన్నెన్నో కరపత్రాలు ఉన్నాయి, బుక్స్ ఉన్నాయి, ఎన్నెన్నో ప్రవచనాలు ఉన్నాయి. ధ్యానం మాత్రమే సరిపోదు, 1,00,000 ఆధ్యాత్మిక గ్రంథాల సారమే ఈ మ్యాగజైన్. పత్రిజీ దగ్గర ఎప్పుడూ ఫ్లూట్తో పాటుగా ఒక కొత్త బుక్ ఉండేది, ఆధ్యాత్మిక గ్రంథం. దాన్ని చదువుతూ అండర్లైన్ చేసి ఆ యొక్క ముఖ్యాంశాలను అంతా అండర్లైన్ చేసి మళ్ళీ మాకు ఇచ్చేవాళ్ళు, తెలుగైనా ఇంగ్లీష్ అయినా. అదంతా కూడా మేము ఎలా మీకు అందించాలని మా టీం అంతా కూడా, వాణి మేడం, స్వర్ణలత మేడం, టీం అంతా కూడా ఈ నెల ఎలాంటి ఆర్టికల్స్ ఇచ్చాం, వచ్చే నెల ఎలాంటి ఆర్టికల్స్ ఇవ్వాలని స్టడీ చేసి మనమంతా కూడా ధ్యానులుగా, శాకాహారులుగా మారి మన జీవితాలను ధన్యం చేసుకోండి, ఇతరుల జీవితాలు కూడా ధన్యం చేయడానికి వచ్చాము అనేది మనకందరికీ తెలుసు. ఇంకా కొంచెం డౌట్స్ ఉంటాయి, సందేహాలు, సమస్యలకి పరిష్కారమే ఈ ధ్యాన జగత్ మ్యాగజైన్. మీరు పత్రిజీ ఆర్టికల్ ఒక్కటి చదివితే చాలు, మీరు ఇచ్చేటువంటి 50 రూపాయలు దానికే అనుకోండి. ఉదాహరణకు చెప్తున్నానండి, మిగిలినంతా బోనస్సే. పిల్లలకు సంబంధించిన ఫజిల్స్ ఉంటాయి, మంచి సాత్విక వంటలు ఉంటాయి, ఎంతోమంది ప్రపంచంలో ఉన్న ఆధ్యాత్మిక గురువుల యొక్క జీవిత విశేషాలు, మన జీవితంలో ఎన్నో నేర్చుకోవాల్సినటువంటి ఎన్నెన్నో విషయాలను అద్భుతంగా, క్లుప్తంగా, సరళంగా, మరీ టఫ్గా ఉండదండి లాంగ్వేజ్, సరళమైన భాషలో 25 సంవత్సరాలుగా మనం తీసుకొస్తున్నాం. ఎలాంటి కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్ లేకుండా. పత్రిజీ అన్నాడు, పత్రిక నడిపేది ఆషామాషి కాదు. అయినా సరే ఎన్ని కష్టాలు వచ్చినా ఈ పత్రికను నడపాలి. లలిత జ్యువెలర్స్ ఇంకో బట్టలు కొట్టుకుపోతే 1,00,000 రూపాయలు ఇచ్చేస్తారు, వాళ్ళ డబ్బులు మనకొద్దు. పిరమిడ్ మాస్టర్ల యొక్క సహాయ సహకారాలతోనే ఇది నడవాలి, పిరమిడ్ మాస్టర్ల చందాలతోనే ఇది నడవాలి అన్నారు. 25 సంవత్సరాలుగా నడిపిస్తూనే ఉన్నాం. ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా టయానికి పోస్ట్ చేస్తూ ఉన్నాం. కరోనా రానే వచ్చింది, కరోనా దేవత మీరు చూశారు, కరోనా దేవత కూడా మాట్లాడిన వీడియో కూడా ఒకే రోజు 1,00,000 మంది చూశారు దాన్ని పిఎంసీలో. మరి ఆయన దగ్గర ఎప్పుడు కానీ డబ్బులు లేదు అని చెప్పలేదండి. లేదు అనే మాట నా నోట రాదండి గురువుగారి దగ్గర. ఎస్ అనడమే. 72 రోజులు యాడియాడ మూతపడిపోయినాయి. నేను తిరుపతిలోనూ ట్రైన్ రిలీజ్ అయిన వెంటనే వచ్చాను. ఏమయ్యా కేశవరాజు? ఎస్ సార్ అన్నాను. ఈ 3వ నెల పత్రిక రెడీ అవుతుంది సార్, పోస్ట్ చేయడానికి మన ఇంకా డేట్స్ ఉందంటే, ఆ 2 నెలల పత్రికలు ఏంటన్నాడు. అవి ఆల్రెడీ వాట్సాప్లో, ఫేస్బుక్లో పెట్టామంటే ఇది కూడా పంపించాల్సిందే అన్నాడు. ఆడ 1 నెల తప్పితే 2వ నెల 3వ నెలకు డబ్బులు లేవు. ఏడాది స్తంభించిపోయింది కదా. ఆ మాట కూడా చెప్పలేదు. సరే సరే అని వచ్చేసాను. కానీ మనసులో ఉంది, 3 నెలల పత్రిక పంపాలంటే డబ్బు లేదు. అయినా సరే సార్కి చెప్పలేదు. నా మనసులో నేనే కుంగిపోతూ మరుసటి రోజు తెల్లజాన మెయింటైన్ చేసుకున్నాను. అయిన తర్వాత 7 గంటలకు ఒక మేడం ఫోన్ చేసింది. ఆ మేడం పేరు కానీ ఊరు కానీ చెప్పొద్దనింది, చెప్పలేదు. ఇప్పుడు కూడా చెప్పను కూడా.
ఫోన్ చేసి, సార్ రాత్రి మెడిటేషన్లో మహాతర బాబా కనపడి, ఏం చేసుకుంటావు నీ దాచుకున్న డబ్బులు, కేశవరాజుకి చాలా అవసరం ఉంది, నీ ఎఫ్డీలో ఉన్న డబ్బులు డ్రా చేసి కేశవరాజుతో మాట్లాడి అకౌంట్ నెంబర్ తీసుకుని వేసేయండి. సరే మేడం, చాలా సంతోషం, నాకు పరిష్కారం దొరికిపోయింది అంటే, ఒక సందేహం సార్, నేను ఉద్యోగం చేస్తా, నా మొగుడు ఉద్యోగం చేస్తాడు, మాకు 2 పిల్లలు చదువుకుంటున్నారు, నేను దాచుకున్నది ఎఫ్డీలో నా యొక్క సేవింగ్స్ ఎఫ్డీలో వేసుకుంది నా మొగుడుకు కానీ పిల్లలకు కానీ తెలియదు సార్, మహతార్ బాబాకి ఎట తెలుస్తారని. నేను ఎలా చెప్పాలండి మేడం, మాట్లాడింది మీతో, నేను ఎలా చెప్పగలను అనేసి అంటే, సరే ఒకరోజు 2 లక్షలు, ఒకరోజు 1 లక్ష, 3 లక్షల రూపాయలు ఆ మేడం ఇచ్చిందండి. వెంటనే నా సమస్య మన సమస్య పరిష్కారం అయిపోయింది. సార్ వచ్చాడు 10:30కి ఆఫీస్కి. ఏమయ్యా అన్నాడు, ఇలా జరిగింది సార్, పేరు ఊరు చెప్పొద్దనింది మా గురువుగారు కదండి, మీకు చెప్తాను, నాకు కూడా చెప్పొద్దా, పరిష్కారం అయిపోయింది కదా అన్నాడు. మళ్ళీ ఇంకొక నెలలో 20,000 తక్కువ వచ్చిందండి. గుడివాడ మేడం ఒక ఆమె ఫోన్ చేసింది, సార్ రాత్రి మెడిటేషన్లో పత్రి సార్ కనపడి కేశవరాజుకు అర్జెంటుగా 20,000 అవసరం ఉంది, మాట్లాడి వేసేయండి. కొంచెం మనకు కూడా కక్కుర్తుంటుంది కదండి. 83వ పేజీలో ఇక్కడ చూపించండి. ఇక్కడ మనం అడ్వర్టైజ్మెంట్ వేస్తాం. మీరు ఏదైనా మీరు ఫ్యామిలీ ఫోటో వేస్తే ఇక్కడ వేస్తాం. ఇక్కడ సిద్ధా సూర్యప్రకాష్ గారి 2 ఇయర్స్కి ఇక్కడ వేస్తున్నాం చూడండి, దీనికి 25,000. మనం కొంచెం కక్కుర్తి పడతాం కదండి, మేడం 20,000 కాదు 25,000 ఇవ్వండి, మా కృతజ్ఞతగా వెనకాల ఫోటో కూడా వేస్తాము అనేసి అంటే, ఆమె ఏమనిందంటే, సార్ 1,00,000 రూపాయలు నాకు ఎఫ్డీలో ఉంది, కానీ పత్రిజీ 20,000 రూపాయలే మీకు ఏమన్నాడు, 20,000 ఒక్క రూపాయి కూడా వేయండి సార్ అనింది. చూసారా, పత్రిజీ మాట అంటే నాకే కాదు అందరికీ అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. అలా నా గొప్పతనం కాదండి, ఎక్కడో ప్రచారం చేస్తున్నాను, నన్ను పబ్లిసిటీగా ఉండమన్నాడు, ఉంటున్నాను. 25 సంవత్సరాలు అయిపోయింది, 26వ సంవత్సరం కూడా 2 నెలలు జరుగుతుంది. ఈ రిక్వెస్ట్ ఏంటంటే, ఈ సభాముఖంగా ప్రతి ఒక్క ధ్యాని, ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టరు మీ శక్తి కొలది ఒకరికో ఇద్దరికో 10 మందికో కట్టండి, మీ స్కూల్కి కట్టండి, మీ కాలేజీకి కట్టండి, మీ బంధువులకు కట్టండి, కనీసం నెలకొకటి కట్టండి. లేదా మీ ఎన్నో లక్షలు పెట్టి మీరు పిరమిడ్ కట్టుకొని ఉంటారు, ఒక 10 కాపీలు తెప్పించుకోండి, 10 మందికి ఫ్రీగా ఇస్తారా, అలాంటి డబ్బులు తీసుకుంటారా మీ ఇష్టం. కానీ ధ్యాన జగత్తును పోషించే వాళ్ళు మీరే, 25 సంవత్సరాలుగా పోషించారు, ఇప్పుడు కూడా మీ సహాయ సహకారాలు కావాలని అభ్యర్థిస్తున్నాను ఈ సందర్భంగా. మరి బర్త్డేలు, మ్యారేజ్ డేలు కూడా అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి. అంతేకాకుండా ఇప్పుడు మనం ఈ సంవత్సరం ఏం చేసామంటే, ఒక కమిటీలాగా ఏర్పడి ధ్యాన జగత్ డెవలప్మెంట్ కమిటీ అని మననే ఫామ్ చేశామండి. ఆ డెవలప్మెంట్ కమిటీలో ప్రతి చందాదారుడు మెంబరే, ప్రతి పిరమిడ్ కట్టినోళ్ళు మెంబరే, ప్రతి సీనియర్ మాస్టర్ దీంట్లో మెంబరే, మరి ప్రతి ప్రచారం చేసేవాళ్ళు మెంబరే. దీనికి ఎలాంటి మెంబర్షిప్ ఏమీ లేదు. మీరు ఎక్కడ క్లాసులు చెప్పినా, మీరు ఎవరిని కలిసినా ధ్యానం చేస్తున్నారని అడుగుతారు కదండి, ఆ మాటతో పాటుగా మీకు ధ్యాన జగత్ వస్తుందా అండి అంటే, మాకు తెలియదు దాని గురించి అంటే, ధ్యాన జగత్ కట్టించండి, పత్రిజ మానసపుత్రిక అని చెప్పండి, దయచేసి చెప్పండి. మనోళ్ళు మైక్ దగ్గరికి తీసుకొస్తున్నారు. ఏదో మనం ఎవరూ లేనప్పుడే 18 ఆదర్శ సూత్రాలు రాసుకున్నారు. ఆదర్శ సూత్రాలను మనకు నచ్చా మనం చేరాం. కొన్ని సంవత్సరాల తర్వాత పిరమిడ్ మాస్టర్కి వ్యక్తిగత సూచనలని సార్ ఇచ్చారు. ఇది అక్కడ స్టాల్లో ఉన్నాయి, బుక్స్ ఉన్నాయి, చందా కట్టచ్చు. అదేవిధంగా ధ్యానం చేసే పద్ధతి ఉంటుంది, 18 ఆదర్శ సూత్రాలు, వ్యక్తిగత సూచనలు అన్నీ ఉంటాయి. ప్రతి ఒక్కరి ఇంటిలో పత్రిజీ మన హృదయాల్లో ఉన్నారు. మన జీవితాలను మార్చినట్టు పత్రిజీ మన హృదయాల్లో ఉన్నారు. కానీ నేను ఈ బ్యాడ్జ్ కూడా ఎక్కడికి పోయినా పెట్టుకుంటానండి. ఇది చూసి ఎంతోమంది ట్రైన్లో, బస్సుల్లో అడుగుతుంటారు, మేము కూడా ధ్యానం చేస్తాం. మన మెట్రోలో ఎక్కితే, సార్ మా చందా అయిపోయింది సార్, చందా కడతానన్నాడు. ఏమీ నాకు అవమానం లేదండి, నేను ఇది పెట్టుకుంటాను. కొంతమంది అవమానంగా ఫీల్ అవుతారేమో, నాకేం సంబంధం లేదు, నా వరకు నాకు కరెక్ట్. మన లక్ష్మణ్ గారు వచ్చారు, వాళ్ళ ఫ్యామిలీ మలేషియా నుంచి, నాకు ఒక 50 ఇవ్వండి సార్, మా వాళ్ళకి అంతా పెడతాను. నిన్న కూడా ఈయన దగ్గరికి వెళ్ళారు, పెట్టుకొని వీడియో తీసుకున్నారు. కాబట్టి పత్రిజీ మన ఇంట్లో ఉండాలి. ఈ ఆదర్శ సూత్రాల రూపంలోనో, ఫోటో రూపంలోనో, మ్యాగజైన్, మీరు మ్యాగజైన్ తీసుకున్న తర్వాత చదివేసి అన్నీ బైండింగ్ చేసుకొని భద్రపరచుకొని ఎప్పుడు వీలైతే అప్పుడు చదవండి. పత్రిక వచ్చి చదివేసిన తర్వాత గూట్లో పడేయకండి, మీ టీపా పైన ఉంచండి. ఏమన్నా మన బంధువులు, ఫ్రెండ్స్ వస్తే వాళ్ళు కూడా దాన్ని చూసైనా మారిపోతారు. ఈ అవకాశం ఇచ్చినటువంటి మహిళ చైతన్య సుదర్శన చక్ర ధ్యాన మహాయాగానికి 2 రెండో దాని, ఫస్ట్ దానికి కూడా వచ్చానండి నేను, రెండో దానికి కూడా వచ్చాను. చాలా సంతోషం. మరి మహిళ మనల్ని ఎంత
ఎంత ఎంత అద్భుతంగా చేస్తున్నారు. 10 గంటల ధ్యానం అంటే మనం ధ్యానం కుదరలేదు అనే వాళ్ళకంతా ఇక్కడ కుదిరిపోతుందండి. కూర్చోండి 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 అన్నారు కదా నిన్న సారు. కూర్చోవాలి కూర్చోవాలి కూర్చోవాలి. ఆధ్యాత్మికపరంగా ఎదగాలి ఎదగాలి ఎదగాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. పత్రి గారితో ఎన్ని అనుభవాలు ఉన్నాయో కేశవరాజు సార్కి, అలాగే ధ్యాన జగత్తో కూడా అన్ని అనుభవాలు ఉన్నాయండి. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుని